హాయ్ అండి. ఇక్కడ చూసారా నెక్ అనేది వీళ్ళకి భుజాలనేవి జారిపోతున్నాయి అని చెప్పి కంప్లెయింట్ ఇచ్చారు. ఈ భుజాలు జారిపోకుండా మామూలుగా మనం నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాక ఇలాగా స్టిచ్ చేయాలంటే ఇక్కడ ఇలా పెట్టి స్టిచ్ వేసుకుంటుంటారు. లేదంటే ఇక సరి చేయడానికి కుదరదు కదని వెనక థ్రెడ్స్ అనేవి కుట్టుకుంటారు. అలాగా కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి ఇన్విజిబుల్ షోల్డర్ కుట్టు అనేది బయటికి కనిపించకుండా కుట్టారు కాబట్టి ఇదైతే ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలాగా లైనింగు మెయిన్ క్లాత్లో నుంచి మధ్యలో ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ కుట్టు అనేది బయటికి ఇలా తీసేయండి. తీసేస్తే ఇక్కడ మధ్యలో మెయిన్ క్లాత్, లైనింగ్కి ఇట్లా విడివిడిగా సపరేట్గా వస్తుంది. హ్యాండ్ సైడ్ కాకుండా నెక్ సైడ్ అనేది వస్తుంది. ఇది నెక్ వైపు అనమాట. ఈ నెక్ వైపు నుంచి మనం హ్యాండ్ సైడ్కి క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ జారడం, భుజాలు జారిపోవడం అనేది తగ్గుతుంది. ఆ కుట్టు అనేది కూడా బయటికి కనిపించకుండా అసలు దీన్ని మామూలుగా రిపేర్ చేసాము అన్నట్టు కూడా ఉండకుండా ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా సరి చేసుకోండి. ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా సరి చేసుకొని ఇట్లా క్రాస్గా హ్యాండ్ వైపు నుంచి నెక్కి, హ్యాండ్ వైపు తక్కువకి వచ్చేసి నెక్ వైపుకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ రావాలి. చూడండి, స్టిచ్ వేసి చూపిస్తాను. క్రాస్గా రావాలన్నమాట. కొంచెం కష్టపడితే అంత కష్టం కూడా ఏముండదండి. కొద్దిగా ఆ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ వైపు కొద్దిగా యువతలకి పెట్టుకొని ఇలాగా సరి చేసుకుంటూ నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్గా తీయండి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ మీద కుడుతున్నాను. కరెక్ట్గా నెక్ దగ్గరికి 1/2 ఇంచ్ వస్తుంది. అలాగే ఇప్పుడు లైనింగ్ దగ్గర స్టార్ట్ చేసేటప్పటికి 1/2 ఇంచ్ అనేది నెక్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు సైడ్కి క్రాస్గా అక్కడ కుట్టు ఉంటుంది కదా, ఆల్రెడీ షోల్డర్ కుట్టు, ఆ కుట్టులో కలిపేసేయాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మళ్ళీ దీన్ని ఇలా తీస్తే చూడండి, మనకి స్టిచ్ వేసినట్టు కనపడదు, లోపల ఉండిపోతుంది అనమాట క్లాత్ ఇట్లా. ఇప్పుడు నెక్ అనేది కూడా మనకి షోల్డర్స్ అనేవి అంటే థ్రెడ్స్ ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా అయితే స్టిచ్ వేస్తే బాగుంటుందండి. ఇట్లా ఇన్విజిబుల్ షోల్డర్ కాకుండా ఉంటే మనకి నెక్ అనేది షోల్డర్ జాయింట్ చేసి బయటికి కనిపిస్తున్నది అయితే దాన్ని తీసేసి చక్కగా మనము నెక్ వైపు మామూలుగా స్టిచ్ వేసేసి ఇచ్చేయచ్చు. కానీ ఇలాగ కుట్టిన వాటికి మాత్రం ఈ విధంగా కనుక మనం సరి చేసుకుంటే అలా సరి చేసినట్టు కనిపించదు, అలా కుట్టు కూడా బయటకు కనిపించకుండా ఈజీగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మరలా ఇంకోవైపు చూపిస్తున్నాను చూడండి. సేమ్ హ్యాండ్ సైడ్ అనమాట. హ్యాండ్ ఏదో నెక్ ఏదో కరెక్ట్గా జాగ్రత్త చూసుకొని కుట్టుకోండి. హ్యాండ్ సైడ్ ఏమో ఆ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీద నుంచి స్టార్ట్ చేసి క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ సైడ్కి తీసుకురావాలి. జాగ్రత్తగా మెల్లగా కుట్టుకుంటూ రండి. నెక్ దగ్గర నుంచి మళ్ళీ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి ఆ కుట్టు లోపలికి షోల్డర్ ఆల్రెడీ కుట్టుంటాం కదా, ఆ కుట్టు లోపలికి కలిపేసేయండి క్రాస్గా. ఇక్కడ కుట్టేటప్పుడు లైనింగు మెయిన్ క్లాత్ సపరేట్గా వస్తాయండి, అదొకటి గమనించుకోండి. రెండు కలిపి రావు, సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి ఇదిగోండి ఇక్కడ. ఇప్పుడు పైకి కుట్టు కనిపించదు, మనం అసలు దీన్ని మామూలుగా చేంజ్ చేసామని చెప్పి కూడా ఏమీ తెలియదు. ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారు, నెక్ అనేది తగ్గిపోయింది. ఇందాకటి ఇప్పటికి గమనించండి, పైన షోల్డర్ దగ్గర కొద్దిగా క్రాస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా ఉండటం వల్ల మన నెక్ దగ్గర పట్టు ఉంటుంది, షోల్డర్స్ అనేవి జారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.